ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాటలు యాకోబును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. మరి యాకోబులో ఎన్నో భయాలు ఉన్నాయండి. ఆ భయాలను తొలగించడానికి ఈ విధంగా భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా చూస్తే యాకోబు జీవితంలో మోసగాడిగా ఉంటూ వచ్చినాడు. తండ్రిని మోసగించి తన అన్నకు రావాల్సిన దీవెనను తీసుకున్న క్రమంలో ఏశావు ఎక్కడ తను చంపుతాడేమో అని భయపడి తన తల్లి మాట విని పారిపోతున్న క్రమంలో కూడా ఆ ప్రయాణంలో అలసిపోయి ఒక దగ్గర పడుకున్నప్పుడు కలలో దేవుని దర్శనం చూస్తూ వచ్చినాడు కదండి. భయపడి ఇది భయంకరమైన స్థలము, ఇది పరలోక గవినే కానీ మరేదీ కాదు అని ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. దేవుని మందిరం అని పేరు పెట్టాడు. మరొక సందర్భంలో చూస్తే ఐగుప్తునికి వెళ్ళవలసి వచ్చింది. కరువు కాలంలో యోసేపు బ్రతికున్నాడని శుభవార్త విన్నాడు. వెళ్ళాలా వెళ్ళొద్దని సంశయిస్తున్నాడేమో బహుశా యాకోబు. అక్కడ కూడా చూస్తే మరి ఆదికాండ 46వ అధ్యాయంలో చూస్తే యాకోబు యాకోబు ఐగుప్తునికి వెళ్ళటకు భయపడకము, నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తానని దేవుడు ధైర్యపరిచి యాకోబును నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈ వాక్యం ప్రత్యేకత ఏంటండి అండి, సేవా పిలుపుకు సంబంధించిన వాక్యంగా చాలామంది చూస్తారు. నిజమే అండి, ఆయన సొత్తుగా ఉండేవారు అంటే సేవకులే కదా. మనం కూడా ఆయన సొత్తే, కాదనడం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారము మీరు దేవుని సొత్తైనా ప్రజలనై ఉన్నారని మనల్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. అంటే సేవా పిలుపు నిమిత్తమై పిలుపు ఈ వాక్యం ద్వారానే చాలామంది పిలువబడుతూ ఉంటారండి. మరి భయపడుతున్నామా? చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అండి, సేవ అంటేనే కమర్షియల్ అయిపోయింది, చాలా కమర్షియల్ అయిపోయింది. బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వస్తే చాలు సేవకు క్వాలిఫికేషన్ వచ్చినట్టే అనుకుంటున్నారు. కానీ అది కాదండి నిజమైన క్వాలిఫికేషను. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నారా? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా వారి జీవితాలు ఉండగలుగుతున్నాయా? వారి ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వాళ్ళ చూపులు, తలంపులు, ఆలోచనలు ఉండగలుగుతున్నాయా? అలా లేనప్పుడు వాళ్ళు ఎంత సేవ చేసినా అది వృధా ప్రయాస అండి, వృధా ప్రయాస. సేవకులకు రెండంతల తీర్పు ఉంటుందట. బోధించేవారికి కానీ సేవకులకు కానీ రెండంతల తీర్పు ఉంటుందట, రెండంతల శిక్ష ఉంటుందట తప్పిపోతే. చాలామంది అందుకే భయపడుతూ ఉంటారు. కాబట్టి సేవకులకు ఆత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉండాలి, మోకాళ్ళ జీవితం ఉండాలి. మోకాళ్ళు వేసి ప్రార్థనలో గోజాడి దేవుని దగ్గర కనిపెట్టి అలా తీసుకున్న వర్తమానాలను ప్రజలకు బోధించినప్పుడు మాత్రమే వారి హృదయాలు కదిలించబడి గుర్చబడి ఆత్మలో కార్యం జరిగించబడుతుంది. తద్వారా ఒక సంఘాన్ని నడిపించవలసిన సేవకుడికి ఆత్మ నడిపింపు లేకపోతే వారు ఎంత సేవ చేసినా వృధా ప్రయాసగా ఉంటుందని ఈ రోజున నిన్ను నీ పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని ప్రభువే మనతో సెలవిస్తుంటుండగా ఈ ఆదరణకర మాటల ద్వారా మనమందరము ఆదరించబడి తన సేవలో ముందు కొనసాగాల్సిన వారిని ఉంటున్నామని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆమేన్.